ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధన స్వామి, అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా. రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా. చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా. ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా. ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దానియేలు సింహపు బోరులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. సింహపు బోరులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా.
స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇజ్రాయేలు ప్రజలతో నువ్వు తిరిగి నా యొద్దకు రా, నా దగ్గరికి రా, తిరిగి నా యొద్దకు రా. నేను ఎల్లప్పుడూ ఏం చేయు దేవుడును కాదు, ఏం చేయు దేవుడు కాదంటండి. ఆయన కోపించే దేవుడు కాదండి. నువ్వు దేవునికి ఎన్నోసార్లు కోపాన్ని కలిగించినా, మనం ఎన్నోసార్లు మన ప్రవర్తనతో, మాటతో, తీరుతో, మనం నడిచే నడకలో, మన జీవిత విధానంలో ఎన్నిసార్లు నేను దేవునికి పదే 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 కోపాన్ని రేపినా, మనం చేసే పనులకు కుటుంబంలో ఉన్న వాళ్ళు కోపాన్ని తెచ్చుకొని మనల్ని గద్దించవచ్చు, దెబ్బ కొట్టవచ్చు, కొన్నిసార్లు ఆ కోపంతో అలానే ఉండిపోవచ్చేమో. కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ కోపపడే దేవుడు కాదండి. ఆయన దయ ఆయుష్కాలం ఉండేది, ఆయన కరుణ ఆయుష్కాలం ఉండేదండి, ఆయన ప్రేమ ఆయుష్కాలం ఉండేది, ఆయన చూపించే కృప ఆయుష్కాలం ఉండేది, ఆయన చూపించే వాత్సల్యత ఆయుష్కాలం ఉండేది. నువ్వు బ్రతికినన్ని దినములు ఎన్ని పర్యాయములు దేవునికి నువ్వు కోపాన్ని రేపినా, దేవుడు ఎల్లప్పుడూ నీ మీద కోపపడే దేవుడు కాదు. అయితే నువ్వు తిరిగి ఆయన వద్దకు రా. ఇట్స్ నెవర్ టూ లేట్. అది ఎప్పుడూ ఆలస్యం కాదండి. అయ్యో అయిపోయిందే జీవితం, ఇన్ని సంవత్సరాలు దీనిలో బ్రతికేసాను, ఇంకా వెళ్తే ఏం లాభంలే. ఇట్స్ నెవర్ టూ లేట్. అది ఎప్పుడు ఆలస్యం కాదు. ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎక్కడ, ఎలా, ఎక్కడ నువ్వు ఏ పరిస్థితిలో పడిపోయి ఉన్నావో అదే స్థితిలో నువ్వు దేవుని ఎదుటకు వచ్చేయి. కానీ దేన్ని వదిలిపెట్టి రావాలండి? బలహీనతలను, పాపాన్ని వదిలిపెట్టి. ఇజ్రాయేలు ప్రజలకు ఆ బానిసత్వంలో వాళ్ళు చెమట ఓడ్చినప్పుడు అప్పుడు దేవుడు వారికి గుర్తొచ్చి దేవునికి ఏం చేస్తున్నారంట? మొరపెడుతున్నట్లు కనిపిస్తున్నారు. చెరకు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వారికి దేవుడు గుర్తొచ్చి, అన్నీ బాగున్నప్పుడు దేవుడు వారికి గుర్తు రాలేదండి. ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు గుర్తొచ్చారంట? చెరకు వెళ్ళినప్పుడు. వాక్యం తెలియజేస్తుంది, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును. చాలండి, హల్లెలూయా. చూడండి, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి. చెరసాలలో ఉన్న మన బ్రతుకులను ఎక్కడ తీయాలని కోరుకున్నాడంట దేవుడు? వెలుపలికి. నువ్వు బంధింపబడిన స్థితిలో నువ్వు ఉండకూడదు, నువ్వు కట్టబడిన స్థితిలో నేను ఉండకూడదు. దేనికి నువ్వు బంధింపబడిపోయావో, ఏ కట్లకు నువ్వు కట్టబడిపోయావో, ఆ కట్ల నుండి, ఆ బంధింపబడిన స్థితి నుండి నువ్వు ఏమవ్వాలంట? విడిపింపబడాలి అని. బంధింపబడిన నిన్ను చెరలో నుండి, ఎక్కడ నుండి అంటండి? చెరలో వేయబడిపోయిందా మన జీవితాలు? చెరలో ఉన్నాయా మన బ్రతుకులు? ఆలోచిద్దాం. పాపము అన్న చెర, శాపము అన్న చెర, లోకాశలు అన్న చెర, శరీర కోరికలు అన్న చెర. ఏ చెరలో నువ్వు నేను కట్టబడిపోయామో, ఏ చెరలో నువ్వు నేను బంధింపబడిపోయామో, ఏ చెరలో నువ్వు నేను కట్టబడిపోయామో, ఏ చెరలో, ఏ బానిసత్వంలో నుండి నువ్వు నేను కట్టబడిపోయామో, ఆ చెరలో దేవుడు నీకు ఏమి ఇవ్వాలని కోరుకున్నాడండి? ఆ చెర నుండి నిన్ను విడిపించాలని. హల్లెలూయా. చెరలో ఉండాలని దేవుడు నన్ను కోరుకోవడం లేదని, నిన్ను విడిపించాలని, నిన్ను తిరిగి ఆయన చెంతకు రప్పించాలని, తిరిగి ఆయన పాదాల చెంతకు రప్పించాలని. బంధింపబడిన నిన్ను, చెరలో ఉన్న నిన్ను మరలా ఏం చేస్తున్నాడంట? రప్పిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుణ్ణి నమ్ముకున్న మనలో ఉన్న కొన్ని అలవాట్లను కొన్నిసార్లు ఏం చేయలేకపోతామండి? వదిలిపెట్టలేం. మాట తీరు కానీ, ప్రవర్తన కానీ, మన సంభాషణలు కానీ, మన ఆలోచనలు కానీ, మన ఆలోచించే విధానం కానీ, మనుషుల్ని మనం ట్రీట్ చేసే విధానం కానీ, కొన్నిసార్లు దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కొన్ని అలవాట్లు మనం ఏం చేయలేకపోతాము? మార్చుకోలేం. కొన్ని అలవాట్లు మనం వదిలిపెట్టలేకపోతాం.
అయితే అలాంటి బంధింపబడిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను, అలాంటి బానిసత్వంలో ఉన్న నిన్ను నన్ను, ఆ చెరలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడండి? రప్పించాలి. నువ్వు చెరలో ఉండాలని దేవునికి ఇష్టం లేదు. నువ్వు బంధింపబడిన స్థితిలో ఉండాలని దేవునికి ఇష్టం లేదు. నువ్వు కట్టబడిన స్థితిలో ఉండాలని దేవునికి ఇష్టం లేదు. నువ్వు కట్టబడిన పరిస్థితుల్లో ఉండాలని దేవునికి ఇష్టం లేదండి. బంధింపబడిన వారిని, చెరలో ఉన్న వారిని తిరిగి ఆయన చెంతకు దేవుడు ఏం చేస్తున్నాడంట? రప్పిస్తున్నాడు. ఎవరిని తెలుసా? బంధింపబడిన వారిని. అదే ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు చెర తీసుకొని వెళ్ళిపోబడిన ఇజ్రాయేలు ప్రజలను, బంధింపబడిన ఇజ్రాయేలు ప్రజల యొక్క కేక విన్న దేవుడు, వారి మొర విన్న దేవుడు, వారి అంగలార్పును విన్న దేవుడు, బంధింపబడి చెరలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడంటండి? తిరిగి విడిపించాడు. అక్కడ దేవునికి ప్రార్థన చేశాడు. చెరలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు. చెరలో ఉన్నప్పుడు అంగలార్చారు. చెరలో దేవా మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయాయని గోజాడారు దేవుని ఎదుట, ప్రాధేయపడ్డారు దేవుని ఎదుట. అందుకే ఎల్లప్పుడూ కోపించిన దేవుడు వారి మీద వాత్సల్యత చూపించి దేవుడు ఏం చేశాడంట? విడిపించాడు. ఆ మార్గం గుండా విడిపించిన తరువాత ఆ మార్గం గుండా వెళుతున్న ఇజ్రాయేలు ప్రజలు తమ నోటి నుండి దేవుని ఏం చేస్తున్నారు తెలుసా అండి? కీర్తనలో మనం చదివినట్లు మనము కలగన్న వారి వలె ఉంటిమి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సందర్భంలో రచించిన కీర్తననే ఈ కీర్తన 126వ అధ్యాయం అండి. ఇజ్రాయేలు ప్రజల యొక్క అనుభవాన్ని కీర్తనాకారుడు పాట రూపంలో ఏం చేశాడంటే దీన్ని రచించాడు. ఇజ్రాయేలు ప్రజలు అంతవరకు అనుభవించిన శ్రమలు, బాధలు 70 సంవత్సరముల తర్వాత విడుదల పొందుకున్నారు. 70 సంవత్సరాల తర్వాత బాధింపబడిన స్థితిలో నుండి, బంధింపబడిన స్థితిలో నుండి, చెరలో నుండి 70 సంవత్సరాల తర్వాత విడిపింపబడిన ఇజ్రాయేలు ప్రజలు అక్కడ చేసిన ప్రార్థన, బానిసత్వంలో నుండి చేసిన ప్రార్థన, మొర, అవన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి వారిని బయటికి రప్పిస్తున్నప్పుడు అక్కడ చేసిన ప్రార్థన, మొర, కన్నీరు అవన్నీ తలంచుకుంటూ ఇజ్రాయేలు ప్రజలు ఏమని చెబుతున్నారు తెలుసా? మేము కలగన్న వారి వలె ఉంటిమి. ఆ ప్రాంతంలో మేము విడిపింపబడాలి అని అనుకున్నాము. ఆ ప్రాంతం నుండి బయటికి రావాలనుకున్నాము. శత్రువుల చేతిలో నుండి, చెరలో నుండి మేము బయటికి రావాలనుకున్నాము. ఇవన్నీ తలంచుకున్నప్పుడు మా కల ఏమైంది? మేము కలగన్న వారి వలె ఉన్నాము అంటూ అప్పుడు ఏం చెబుతున్నాడు తెలుసా అండి? ఏం చెబుతున్నాడు? మన నోటి నిండా హల్లెలూయా, హల్లెలూయా, మన నోటి నుండా నవ్వుండెను. చెప్దామండి, మన నోటి నిండా నవ్వుండెను. హల్లెలూయా. చూడు, అప్పుడు అలాంటి సందర్భంలో ఇజ్రాయేలు ప్రజల నోటి నిండా దేవుడు ఏది పెట్టాడంట? నవ్వును. హల్లెలూయా. అంతవరకు ఏడ్చిన మొహాలు, అంతవరకు కన్నీరు కార్చిన మొహాలు, అంతవరకు కన్నీరుతో తమ మొహాలు తడుపుకున్న ఇజ్రాయేలు ప్రజల యొక్క మొహాలలో, వారి నోళ్లలో దేవుడు ఏది పెట్టాడంటండి? నవ్వు. ఒట్టి నవ్వు కాదంటండి. ఎలాంటి నవ్వు అంటది? నోటి నిండా. ఎప్పుడు తెలుసా? నోటి నిండా ఎప్పుడు నవ్వుతామండి? చెప్పాలి. ఎప్పుడు నవ్వుతాము? సంతోషం, పట్టలేనంత సంతోషం. మనం అనుకున్నవన్నీ జరిగిపోయినప్పుడు, మనం అడిగినవి తీరిపోయినప్పుడు, మనం దేవుని దగ్గర నుంచి అడిగి సాధించేసినాన్రా అబ్బా అనుకున్నప్పుడు, అంతవరకు నువ్వు పడిన శ్రమ, అంతవరకు నువ్వు పడిన ప్రయాస, అంతవరకు నువ్వు దేవుని దగ్గర గోజాడి అడిగి పొందుకున్న రోజు ఒకటి వస్తుంది కదా. అప్పుడు నీ మనస్సుకి ఎంత నిమ్మలమో, ఎంత ప్రశాంతతో, అప్పుడు ఎంత నీ మనస్సుకు, నీ నోటి నిండా ఏమొస్తుందండి? నువ్వు ఆహారం తినకపోయినా నీకు కలిగిన ఆనందమే నీ కడుపు ఏమైపోతుంది? నిండిపోతుంది. దేన్ని బట్టి తెలుసా? నీ కలిగిన ఒక్క కార్యాన్ని బట్టి. ఇన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఏకదాటిగా బానిసత్వంలో ఉన్న మమ్మల్ని దేవుడు విడిపించాడే అని నోటి నిండా నవ్వు కలిగించాడంటండి. నోటి నిండా నవ్వు ఇజ్రాయేలు ప్రజలకు. నువ్వు నేను నవ్వగలుగుతున్నామా? యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులు నింపును. ఆయన ఇంకనూ నీ నోటి నిండా ఏమి నింపుతాడంటండి? నవ్వు. ఊజు దేశంలో ధనవంతుడు
ఐశ్వర్యవంతుడైన యోబు, ఐశ్వర్యవంతుడు, అన్నింటిలో కూడా ఐశ్వర్యాన్ని కలిగిన యోబుకు అన్నీ కోల్పోయినప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు తిరిగి యోబుకు దేవుడు మరలా అన్నీ ఇచ్చాడండి. ఎలా ఇచ్చాడంట తెలుసా? తన నోటి నిండా నవ్వు. పోగొట్టుకున్న తర్వాత నోటి నిండా నవ్వునిచ్చాడండి దేవుడు. ఈరోజు నా జీవితంలో నిజంగా నవ్వుతున్నామా అండి? మన జీవితాలలో నిజంగా నవ్వు ఉందా? ఒక ఆర్టిఫిషియల్ స్మైలో లేదా ఒక ఫేక్ స్మైలో కలిగి ఉంటున్నామా? ఊరికే బయటికి నవ్వుతున్నానండి, బయటికి నవ్వుతున్నట్లు కనిపిస్తున్నానండి, బయటికి అందరు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని, మనుషులు ఏదైనా అనుకుంటారేమో అని ఊరికే బయటికి నవ్వుతూ కనిపిస్తున్నాను. కానీ నా హృదయం అంతా బాధనే, నా హృదయం అంతా వేదననే, నా హృదయం అంతా కష్టమే, నా హృదయం అంతా బాధనే, నా హృదయం అంతా భారంతో నిండిపోయింది. ఎప్పుడు కూడా నా మనస్ఫూర్తిగా నేను నవ్వలేదు అనుకుంటున్నావా? ఎప్పుడు నా మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు నవ్విన రోజులే లేవండి నా జీవితంలో అనుకుంటున్నావా? హృదయపూర్వకంగా నేను ఎప్పుడు నవ్విన సందర్భాలు లేదండి అనుకుంటున్నావా? హృదయపూర్వకంగా ఎప్పుడు కూడా నేను సంతోషంగా నవ్విన రోజులే నా సంవత్సరాలలో ఎక్కడ కనబడడం లేదండి. నిట్టూర్పుతోనే, కన్నీటితోనే, బాధల మధ్యలోనే నా దినములు గడిచిపోతుంది అనుకుంటున్నావా? బయటికి మనుషులు చూస్తున్నప్పుడు ఊరికే నవ్వుతున్నాను, కానీ నా పెదవుల్లో నిజమైన ఆనందం లేదు, నా హృదయంలో నిజమైన సంతోషం లేదు అంటున్నావా? ఎంతకాలమైంది నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి, మనస్ఫూర్తిగా నువ్వు సంతోషించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మనస్ఫూర్తిగా నువ్వు నవ్వి ఎన్ని రోజులు అవుతుంది? మనస్ఫూర్తిగా నీ నోటిలో నుండి నవ్వొచ్చి ఎంతకాలం అయిపోతుంది? బయటికి మనుషులకి నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ హృదయం అంత వేదన ఉందా? హృదయం అంత బాధ ఉందా? ఒకవేళ మనుషులు కళ్ళ ఎదుటకి నీ పెదవుల పైన కనిపించే ఒక ఆర్టిఫిషియల్ స్మైల్ కనబడవచ్చేమో, కానీ నీ హృదయ అంతరంగ లోతులలో ఉన్న బాధ దేవునికి తెలుసండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకి నీ పెదవుల మీద వచ్చే చిరునవ్వు ఒక్కటి కనిపించవచ్చు అంతే, అయితే నీ అంతరంగ లోతులలో, నీ హృదయ లోతులలో ఉన్న ప్రతి బాధ, నీ హృదయ లోతులలో ఉన్న ప్రతి దిగులు, నీ హృదయ లోతులలో ఉన్న ప్రతి వేదన, నీ హృదయ లోతులలో ఉన్న ప్రతి కష్టము, నీ హృదయ లోతులలో ఉన్న ప్రతి చెప్పుకోలేని సమస్యలు, ఎవరితో పంచుకోలేని సమస్యలు, ఎవరితో షేర్ చేసుకోలేని నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదున్నప్పటికీ నీ హృదయంలో ఉంచుకున్నావు కదా. కొన్ని సమస్యలు హృదయంలో పెట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి గడిపేస్తున్నావు కదా నీ జీవితాన్ని. అది ఒక్కటి ఎవరికి తెలుసా? నేను బయటికి చూస్తున్న మనుషులకి నువ్వు నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ నీ హృదయ లోతుల్లో ఉన్న గాయాలు ఎవరికి తెలుసా అండి? దేవునికి ఒక్కడికే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ హృదయంలో ఉన్న బాధని ఎవరు తీర్చగలరు? హృదయంలో ఉన్న కష్టాన్ని ఎవరు తీర్చగలరు? హృదయంలో ఉన్న వేదనని ఎవరు తీర్చగలరు? హృదయంలో ఉన్న బాధని ఎవరు తీర్చగలరు? హృదయంలో ఉన్న కష్టాన్ని ఎవరు తీర్చగలరు? హృదయంలో నీ పెదవుల మీద నవ్వు ఒక్కటే కాదండి, నీ హృదయంలో కూడా దేవుడు ఏది ఉంచే దేవుడు? సంతోషాన్ని పెట్టే దేవుడు. పెదవుల మీద మాత్రమే కాదండి దేవుడు నీకు నవ్వునిచ్చేది, పెదవుల మీద మాత్రమే కాదండి దేవుడు నీకు ఆనందాన్ని ఇచ్చేది, నీ హృదయంలో కూడా దేవుడు నీకు ఏది ఇస్తాడంట? ఆనందాన్ని. నవ్వి చాలా కాలం అయిపోయిందండి, నవ్వడమే మర్చిపోయినాను నా జీవితంలో, నవ్వడమే వదిలిపెట్టేశాను నా జీవితంలో అనుకుంటున్నావా? అయితే నీ నోటి నిండా దేవుడు నీకు నవ్వివ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా ఇస్తాడు? నువ్వు తిరిగి ఆయన చెంతకు వచ్చినప్పుడు మాత్రమే. నువ్వు తిరిగి ఆయన చెంతకు వచ్చినప్పుడు మాత్రమే అండి. నువ్వు తిరిగి ఆయన పాదాల చెంత పడినప్పుడు మాత్రమే, తిరిగి ఆయన పాదాల చెంత వచ్చి పడినప్పుడు మాత్రమే నువ్వు కోల్పోయిన నవ్వుని, నువ్వు కోల్పోయిన సంతోషాన్ని, నువ్వు కోల్పోయిన ఆనందాన్ని, నువ్వు కోల్పోయిన ప్రతిదీ దేవుడు తిరిగి ఇస్తాడండి. ఆయన ఎల్లప్పుడూ కోపించే దేవుడు కాదండి, ఆయన ఎల్లప్పుడూ మన మీద కోపించే దేవుడు కాదండి. తిరిగి వస్తున్నామా దేవుని చెంతకు? తిరిగి వస్తున్నాం ఆ దేవుని చెంతకు. నీ నోటి నిండా దేవుడు నవ్వు పెట్టే దేవుడు, నీ నోటి నిండా దేవుడు నవ్వు పెట్టే దేవుడు అండి. నవ్వలేకపోతున్నానండి ఈ సమస్యను బట్టి, ఈ శోధనను బట్టి నవ్వలేకపోతున్నాను అంటున్నావా? నవ్వునిచ్చే దేవుడు అండి. లోకస్తులు నవ్వుకుంటున్నారేమో నిన్ను చూసి, నీ పరిస్థితిని చూసి లోకస్తులు నవ్వుతున్నారేమో, అయితే వారి ఎదుట నీ జీవితంలో కూడా దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. నీ నోటి నిండా దేవుడు ఏది ఇవ్వబోతున్నాడండి? నవ్వు. నీ నోటి నిండా దేవుడు నవ్వు ఇచ్చే రోజు
రాబోతుంది. అయితే మనిషి హృదయానికి కావాల్సిన ఆనందం కోసం, సంతోషం కోసం, నవ్వు కోసం, ఆనందం కోసము ఎన్నో వాటి దగ్గర వెళ్ళిపోతున్నాడండి. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏకాంతంగా కూర్చొని సమయాన్ని గడుపుతున్నాడు, స్నేహితులతో తిరిగి గడుపుతున్నాడు. సంతోషం కావాలి, నవ్వు కావాలి, ఎక్కడ దొరుకుతుందండి? ఎవరివ్వగలరండి? ఎవరి చెంతకు వెళ్ళినా నవ్వు, ఆనందం, సంతోషము నీకు దొరకదు. అందుకే ప్రసంగిలో రాస్తాడు, ప్రసంగి 10వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. నవ్వులాటలు కలిగించటానికి ఏం చేస్తారంటండి ప్రజలు? ఏం చేస్తారంట? విందు. దేని కొరకంటండి? నవ్వులాటల కోసం ప్రజలు విందు చేస్తారంట, మద్యాన్ని సేవిస్తారంట, ద్రాక్షారసమును త్రాగుతారంట. దేని కొరకంటండి? నవ్వులాట కొరకు విందులు చేస్తారు. అంటే నవ్వుల కొరకు, సంతోషాల కొరకు, ఆనందాల కొరకు, ఆనందించడం కొరకు మనుషులు విందులు చేస్తారంట, త్రాగుతారంట, మద్యాన్ని సేవిస్తారంట. దేనికోసం తెలుసా? అవి తాగితే నవ్వు, సంతోషం వస్తుందని. అది తాగితే మనసారా నెమ్మది పొందుకోవచ్చు అని. బాధంతా మరి చూడు, తాగే వ్యక్తిని ఎందుకు తాగుతున్నామంటే ఏం చెబుతాడు తెలుసా అండి? నాకున్న బాధలన్నీ కొంతసేపు ఏమైపోవడానికి, మర్చిపోవడానికి. అంటే మనిషి జీవితంలో కొన్ని మర్చిపోవడం కోసము, కొన్ని గుర్తు రాకుండా ఉండడం కోసము, కొన్ని బాధలు, కష్టాలు జ్ఞాపకానికి రాకుండా ఉండడం కోసము ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఏమైపోతూ వెళ్ళిపోతారండి, బానిసలైపోతూ ఉంటారు. నవ్వులాటల కొరకు మనుషులు ఏం చేస్తారంట తెలుసా? విందులు చేస్తారంట. ఇప్పుడు చివరి దినాల్లో ఎక్కడ చూసినా ఏది కనిపిస్తుందండి? విందులు, విందులు, ఆర్భాటాలు, క్లబ్బులు, పబ్బులు, డ్యాన్సులు, ఫంక్షన్లు, రకరకాల పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, అవి ఎగురుకుంటూ, తాగుతూ, ఎంజాయ్ చేస్తూ, వాటిలో సంతోషిస్తూ అందరూ అక్కడ చేసే పని ఏది? నవ్వులాటలు. నవ్వులాటలు కాదా అండి? ఎక్కువగా యవన బిడ్డలు ఈ చివరి దినాల్లో వయస్సుతో కూడా భేదం లేదు, ఎక్కడ చూసినా నవ్వులాటలు కావాలి. ఎక్కడైనా ఒక పాప కార్యం జరిగే చోట, ఒక పాప కార్యాలు జరిగే స్థలాల్లో చూడండి, అక్కడ కేకలు, శబ్దాలు, అరుపులు, నవ్వులాటలు కదా. అలాంటి దినముల్లో మనం బ్రతకడం లేదా? అలాంటి రోజుల్లో మనం బ్రతకడం లేదా? నవ్వులాటల కొరకు మనుషులు ఏం చేస్తున్నారంట? విందులు చేస్తున్నారు. అలాంటి విందుల్లో మనం పాలి భాగస్తులు అవుతున్నామా? ఇంకా నవ్వులాటల కొరకు మనుషులు మద్యపానాన్ని ఏం చేస్తున్నారంటండి? సేవిస్తున్నారంట. నీ జీవితంలో నీకు నవ్వు కావాలి అంటే, నీ జీవితంలో నీకు ఆనందం కావాలి అంటే, నీ నోటి నిండా నవ్వు ఉండాలంటే విందులలో నీకు రాదండి ఆనందం, లోక కార్యాలలో నీకు రాదండి ఆనందం, సినిమాలు చూస్తే రాదండి ఆనందం, సినిమాల చెంతకు వెళ్ళి ఆ సమయాన్ని గడిపితే రాదండి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తే రాదండి, కామెడీ షోలు చూస్తే ఆనందం రాదండి, ఇతరుల మీద హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, కామెడీ జోకులు వేస్తే రాదండి ఆనందం. ఎక్కడ నీ నోటి నిండా ఎక్కడ తెలుసా నవ్వును కలుగజేస్తాడు? తిరిగి నువ్వు ఈ పాపాన్ని వదిలి తిరిగి దేవుని ఎదుటకు వచ్చినప్పుడే. ఎక్కడ చూసినా చివరి దినాల్లో కామెడీ షోలు, ఎంటర్టైన్మెంట్ షోస్, ఎన్ని రకరకాల పేర్లతో ఒకరిని కించపరుస్తూ, ఒకరిని తక్కువ చేస్తూ, ఒకరిని అసభ్యకరమైన పదజాలములతో వాడుతూ, వాడిని కించపరుస్తూ, డబుల్ మీనింగ్ అర్థాలని తెచ్చే జోకులు వేస్తూ, అలా చెబితేనే మనుషులకి ఏమొస్తుందండి? నవ్వు. ఒకరిని కించపరిచి నువ్వు నవ్వడం కరెక్టా? ఎప్పటికీ కాదండి. ఒకరిని బాధ పెడితే నీకు వచ్చే నవ్వు అసలు నవ్వే కాదు. ఒకరి మీద జోకులు వేసి నువ్వు నవ్వు అసలు నవ్వే కాదండి. అప్పుడు నవ్విన ఆ కొన్ని నిమిషాలు ఉంటుందేమో, కానీ నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న కష్టం, నీ హృదయంలో ఉన్న వేదన, నీ హృదయంలో నువ్వు నలిగిపోతున్నావే, నీ హృదయంలో నువ్వు పిండబడిపోతున్నావే, నీ హృదయంలో నువ్వు సొమ్మసిల్లిపోతున్నావే, అది మనుషులకు తెలుస్తుందా? తెలియదండి. నవ్వులాటల్లో కలిగించే ఆనందాలు, నవ్వులాటల్లో కలిగించే సంతోషాలు, నవ్వులాటలలో కలిగించే ఆనందాలు ఎప్పటికీ మన జీవితాలలో నిజమైన ఆనందము ఇవ్వదండి. ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు నీ పిల్లలు? ఒకసారి ప్రశ్నించుకో. లోక కార్యాలయం చెంతన, లోక విషయాలే అందా,
అవి నవ్వునివ్వదండి. ఒకరోజు అందరూ మనల్ని చూసి నవ్వేటట్లు మనల్ని ఎక్కడ నిలవబెట్టేస్తుంది? అందరి ఎదుట దోషులుగా మనల్ని. ఒకరోజు నువ్వు పాపం చేస్తూ నవ్వుతూ చేసావు కదా పాపం, ఎంజాయ్ చేస్తూ చేసావు కదా ఆ పాపం, అది నిన్ను తరుముకుంటూ 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 ఏ పనైతే నవ్వుతూ నవ్వుతూ చేసామో ఆ పాపమే మనల్ని ఒకరోజు పట్టుకొని చెర అన్న నరకంలో మనల్ని ఏం చేసేస్తుంది? పడవేసేస్తుంది. నవ్వుతూ చేసిన ప్రతి సుఖభోగాలు, నవ్వుతూ చేస్తున్న ప్రతి ఆడంబరాలు, నవ్వుతూ చేస్తున్న ప్రతి విందులు, నవ్వుతూ చేస్తున్న ప్రతి మద్యపానము, నవ్వుతూ చేస్తున్న ప్రతి శరీర ఇచ్చలు, నవ్వుతూ చేస్తున్న ప్రతి శరీర కార్యాలు ఒకరోజు కన్నీరు కారుస్తూ చెర అన్న నరకంలో మనల్ని ఏం చేసేస్తుందంటండి? ఏడ్చి పాడవేసేస్తుంది. ఆ చెర అన్న నరకం ఎదుటకు మనం వెళ్ళటానికి ముందే, చెర అన్న నరకంలోనికి మనం పడవేయటానికి ముందే తిరిగి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని తట్టుకు తిరిగినట్లు మనము తిరగాలండి. తిరిగితేనే దేవుడి నీ నోటి నుండా నా నోటి నుండా ఏది ఇస్తాడు? నవ్వు. నవ్వి ఎంతకాలం అయిందండి? నవ్వి ఎన్ని సంవత్సరంలో అవుతుంది? నోటి నిండా నవ్వి ఎన్ని రోజులు అయిపోతుంది? కొన్నిసార్లు చూడండి, మనుషులు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నా మనుషులు చూసేస్తారేమో అని కళ్ళు వెంటనే తుడుచుకొని ఊరికే వెంటనే ఏం చేస్తాము? నవ్వుతాం, ఒక స్మైల్ని చూపిస్తాం, వారు ఏం మన గురించి అనుకోకూడదని. అలాంటి నవ్వులు నవ్వుతున్నావా? లేదండి. నువ్వు మనస్సారా నవ్వాలని, నువ్వు హృదయపూర్వకంగా నవ్వాలని, నీ హృదయంలో నుండి ఆనందం రావాలని, నీ హృదయ లోతుల నుండి ఆ సంతోషం రావాలని, వెళ్ళిపోయిన నీవు తిరిగి దేవుని చెంతకు రావాలని, దేవుని తట్టుకు తిరిగినప్పుడే యోబు గ్రంథంలో చెబుతున్నట్లుగా నోటి నిండా ఆయన ఏం కలుగు చేశాడంటండి? నవ్వును. హల్లెలూయా. ప్రహర్షములతో నీ పెదవులను దేవుడు ఏం చేస్తాడంట? నింపుతాడంటండి.